ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై యూట్యూబర్ నందూస్ వరల్డ్ దంపతుల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగాల వీసా రెన్యువల్ పేరుతో పలువురు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, అన్నే రమ, వీళ్ళిద్దరూ యూకేలో స్థిరపడ్డ దంపతులు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ అయిన అనేక మంది తెలుగు వారిలో రీసెంట్గా ఎక్కువగా పాపులర్ అయిన జంట నందూస్ ఫ్యామిలీని. సో ఇప్పుడు వాళ్ళకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఏ క్షణమైనా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. నందన అండ్ తన భర్త పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. సో కొంచెం డిఫరెంట్ హస్కీ వాయిస్తో ఉండే ఆమె చేసే వీడియోలకు ఎంతో క్రేజ్ ఉంది యూట్యూబ్లో. ఆమె ఛానల్కి దాదాపుగా 28 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అండ్ కంటెంట్ పరంగా యూకేలో ఫ్యామిలీ రొటీన్ లైఫ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్, పండుగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల మధ్య సరదా సంభాషణలు, ఇలా ఒకటేంటి వారి జీవితంలో సమస్తం మనకు చూపిస్తారు. అది కూడా చాలా సరదాగా. సో ఈ మధ్య చిరంజీవి మూవీలో కూడా మెరిశారు నందన. ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా సంచలనం క్రియేట్ చేసిన నందన దంపతులు ఇప్పుడు వీసా స్కామ్ ఆరోపణలో ఇరుక్కోవడం కలకలం రేపుతుంది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర, ఒక్కొక్క అప్లికెంట్ దగ్గర 20 లక్షల వరకు తీసుకొని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికేట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ ఇప్పుడు ఈ దంపతులపై కేసు నమోదైంది. వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రాలకు అతీతంగా ఇండియాలోని చాలా రాష్ట్రాల నుంచి వీడిపై ఎలిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు 50 మందికి పైగా బాధితులు ఉన్నారు. సో వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే 5-6 కంపెనీల్లో తన భర్త కన్సల్టెంట్ అని చెప్పి నందనానే వసూలు చేసినట్టు కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి. అయితే తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్ని రోజుల కిందటే ఒక వీడియో పోస్ట్ చేసింది నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాదు లండన్లో తమ వ్యాపారాలు, తన భర్త నిర్వహించే కన్సల్టెన్సీ కంపెనీ వ్యవహారాలన్నింటిపై ఇండియాలో ఉన్న తన లాయర్ ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. సో మరోవైపు మామిళ్లపల్లి శివకాంత్ కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నంలో కేసు ఫైల్ చేశారు. యూకేలో ఉన్న టైంలో వీసా రెన్యువల్ కోసం డబ్బులు ఇచ్చానని విడతల వారీగా సుమారు 25 లక్షలు ఇచ్చినట్లు శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే లండన్లో తప్పుడు పనులు చేసి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళే తమపై ఫిర్యాదులు చేస్తున్నారనేది నందన సైడ్ వాదన. ఒక్కసారి శివక్రాంతి కుమార్ అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, నందన గారు చెప్తున్నారు, ఎవరైతే జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు మాత్రమే మా మీద ఎలిగేషన్ చేస్తున్నారని ఒక మాట మాట్లాడారు. దానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ఆడియో రికార్డ్. అది ఎవరిదంటే శివక్రాంతి కుమార్, ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారో అతను నందన వాళ్ళ హస్బెండ్ మధుకర్తో మాట్లాడిన ఒక్కసారి ఆడియో విందాం. పీసీఆర్ ప్లీజ్. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. అది ఓకే ఓకే. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. యా అది ఒక్క నిమిషం. ఓకే, చూడండి ఒక్కసారి. యా అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. యా యా సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో దానికి ఓకేనండి. యా సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దాన్ని రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిఎస్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. యా రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ అయినా కంప్లీట్గా అంటే ఓకే కదా? మోస్ట్లీ అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి అది. రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. అందుకు సరేనండి. ఓకేనండి. యా ఎందుకంటే రీడింగ్ ది వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు అది తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు రిస్క్ చేయడం.
ఓకే ఓకే. ఇదైతే ఎంతండి? హలో కట్ అయిపోయింది. రిటర్న్ మధ్యలో వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అవునా, అలాగే 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 అండి. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరేనండి. Yeah, 250. మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారైనా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీ డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా. అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకసారి. ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా? అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టే జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే సరే, వెంటనే చేసుకోవచ్చు అండి, లేకంటే ఒక 1 month అన్న ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా. అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నాను అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు, అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి నేను మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? సెప్టెంబర్ 1st week అండి, 11th అనుకోండి సార్, సెప్టెంబర్ 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తాను. సరేనండి, అదే చేయాలి, కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటాను మనీ. సరేనండి, చేస్తాను. ఓకేనండి. సో విన్నారు కదా ఈ ఆడియో. సో ఈ ఆడియోలో ఏమర్థం అవుతుంది మనకి? చాలా క్రిస్టల్ క్లియర్గా మధుకర్ అతన్ని కన్విన్స్ చేశాడు. ఏదైతే ఆ శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి మధుకర్ అకౌంట్కి అండ్ జాగర్లమూడి నాగేశ్వరరావు గారు, ఎవరైతే నందన వాళ్ళ మామగారు అనమాట, అతని అకౌంట్కి డబ్బులు పంపించినట్టుగా చెప్పారు. అండ్ 6 లక్షల తర్వాత ఇవ్వమని, ఏదైతే వీసా ఎప్పుడు వస్తుంది, ఆ డిపెండెంట్ వీసా మీద వెళ్తే బెటరా, దానికి సంబంధించి ఆయన ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు శివక్రాంతి కుమార్కి. సో శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి యూకేలో ఉన్న టైంలో కూడా నందనకి అండ్ ఈ యొక్క మధుకర్కి ఇద్దరికి తెలుసు. అయినా సరే తనని మోసం చేశారు. ఒకవేళ మోసం చేయకపోతే ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ అయ్యేవి కావు కదా. సరే, మిగతా వాళ్ళు మొత్తం అక్కడ జాబ్ చేసి ఎవరో అమ్మాయిల్ని గెలుకో లేకపోతే రాంగ్ బిహేవియర్తోనో ఇండియా వచ్చేసి వీళ్ళ మీద బురద చల్లుతున్నారు అనుకుందాం. మరి ఇండియాలోనే ఉండి వీళ్ళకి డబ్బులు ఇచ్చి యూకే వెళ్ళడం కోసం తీరా వీసా అడిగితే ఏదో ఒక ఫేక్ స్పాన్సర్షిప్ వీసా ఇచ్చేసి మళ్ళీ ఏంటి నన్ను మోసం చేశారంటే 25 లక్షలు కట్టావు కదా, 2 లక్షలు తీసుకొని సెటిల్మెంట్ ఎందుకు చేశారు? అసలు ఎవరు చేశారు ఆ సెటిల్మెంట్? శివక్రాంతి కుమార్కి డబ్బులు ఇచ్చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేవాడా? సో నందన వీసా స్కామ్పై ఆరోపణలు చాలా గట్టిగా వస్తున్నాయి. కానీ ఆవిడ చెప్పే వర్షన్ ఎలా ఉందంటే, నన్నెందుకు మాట్లాడుతున్నారు మీరు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నా ఫోటోలు పెట్టుకోకపోతే మీకు వ్యూస్ రావా అని మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు స్కామ్ ఎందుకు చేశారు? ఇవిడ లాయర్తో చెప్పించే ప్రయత్నం చేశారు, ఫైన్ బాగుంది. మరి అలాంటి నందన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇటు ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ జనాల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? బాధితులు ఇస్తున్నటువంటి సాలిడ్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ జాగర్లమూడి మధుకర్కి, జాగర్లమూడి నాగేశ్వరరావుకి వెళ్ళిన బ్యాంక్ అకౌంట్ స్లిప్సే ఉన్నాయి. దాంట్లో నెఫ్ట్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ అకౌంట్కి ఆథరైజ్డ్గా పంపించినవే ఉన్నాయి బాధితుల దగ్గర నుంచి. మరి ఇప్పుడు కూడా కల్లిబుల్లి కబుర్లు చెప్పి స్కిప్ అయ్యే ప్రయత్నం చేస్తారా? ఇన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి, ఇంతమంది మీ గురించి మాట్లాడుతున్నారు, నా ఫోటో పెట్టుకోకపోతే వ్యూస్ రావా అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా రీసెంట్గా మూవీస్లో కూడా ఆవిడ చేశారు. ఆవిడకి వచ్చిన ఫేమ్ని, ఆవిడ వాయిస్ని తీసుకొని మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చారు. మరి వీళ్ళు చేసే పనులేంటి? విలాసవంతమైన జీవితాలు, రిచ్ లైఫ్ చూపించుకుంటూ ఎలాంటి మోసాలా? ఒక కన్సల్టెన్సీని ఒక అప్లికెంట్ ఏదో స్టూడెంట్ లేదా వీసా కోసమో అక్కడ జాబ్ కోసమో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక కన్సల్టెన్సీని నమ్మాలంటే వాళ్ళు దాదాపుగా ఒక 10-15 కన్సల్టెన్సీస్ తిరిగిన తర్వాత అక్కడికి వస్తారు, కంపేర్ చేసుకుంటారు ఎక్కడ ఏమి ఇస్తున్నారు. ఒక చోటేమో ఫ్లైట్ టికెట్ ఫ్రీ అంటారు, ఒక చోటేమో $1,000 కాలేజ్ కట్టాల్సిన అవసరం లేదంటారు, IHS కట్టాల్సిన $4,000 కట్టాల్సిన అవసరం లేదంటారు.
సారీ డాలర్స్ కాదు, పౌండ్స్. సో ఏదైతే ఆ పౌండ్స్ని కట్టాల్సిన వేవర్ అని చెప్తారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నందూస్ వరల్డ్ చాలా సంచలనంగా మారింది. ఇప్పటికీ వాళ్ళకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదంటున్నారు బాధితులు. ఇప్పటికే ఈ ఇష్యూపై సజ్జనర్ కూడా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. వీసాలు, స్పాన్సర్షిప్లు, లేదంటే యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ యొక్క వీసాల విషయంలో ఒక ముఠాలని, ఇలాంటి ముఠాలని నమ్మొద్దు అని చెప్పి నందన అండ్ మధుకర్ ఫోటోలు వేసి కూడా వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కూడా నిజంగా నందు తప్పు చేయలేదా? మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.